నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణాంజనేయులు గారు, ప్రస్తుతానికి జగన్ గారిపై వేయబడిన కేసుకు సంబంధించి A2గా ఏదైతే ఆ కార్ యాక్సిడెంట్కి సంబంధించి సంజయ్ గారి ఇష్యూలో A2గా ఉన్నారో దానికి సంబంధించి హైకోర్టు సీరియస్ అవ్వడాన్ని మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో భాగంగా ఆయన కారు ప్రమాదంలో సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందినటువంటి దాని మీద పోలీసులు కేసు నమోదు చేయటం, దాంట్లో డ్రైవర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రులు విడదల రజనీ, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి మీద కేసులు పెట్టినటువంటి విషయం నాకు తెలిసిందే. దాని మీద జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా మాజీ మంత్రులు వీళ్ళు వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ అంటే తమ మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ని రద్దు చేయండి అనేటువంటి విజ్ఞప్తిని కోర్టు ముందు ఉంచడం అనేది జరిగింది. కోర్టులో ఈ రోజున విచారణ జరిగింది దానికి సంబంధించినటువంటి విషయం. ఈ విచారణ సందర్భంగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ వాదన ఏమిటి అని అంటే, ఒకవేళ కారు ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో డ్రైవర్ మీద కేసు నమోదు చేసి విచారించడం అనేటువంటిది చట్టబద్ధంగా ఓకే, కానీ దురుద్దేశపూర్వకంగా రాజకీయంగా తమ మీద తప్పుడు కేసు పెట్టారు కాబట్టి తమ మీద నమోదైన ఎఫ్ఐఆర్ ని రద్దు చేయండి అనేటువంటి క్వాష్ పిటిషన్ వేశారు. దీని మీద వాదోపవాదాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు సంబంధించినట్టు వాళ్ళ లాయర్లు కూడా కోర్టు ముందు కొంత సమాచారాన్ని ఉంచారు. అయితే ఇక్కడ కోర్టు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణించేటువంటి వారి మీద ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేటువంటి అంశం మీద పోలీసుల్ని హైకోర్టు అడిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు దీంట్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, పోలీసుల తరఫున వాదన వినిపించినటువంటి లాయర్లు ఈ కేసులో పూర్తి స్థాయి ఆధారాలని హైకోర్టుకు సమర్పించడానికి కొంత సమయం కావాలి అని వాయిదా అనేటువంటిది పోలీసుల వైపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అడగడం అనేది జరిగింది. దాంతో హైకోర్టు ఈ కేసుని వచ్చే మంగళవారానికి వాయిదా వేయటంతో పాటుగా ఈ కేసులో సీరియస్ గా ఏమి చర్యలు తీసుకోవద్దు మీరు అనేటువంటి విషయాన్ని పోలీసులను ఆదేశించింది. అంటే సీరియస్ గా చర్యలు తీసుకోవద్దు అంటే అర్థం ఏమిటి అని అంటే, ఈ కేసులో దర్యాప్తు జరపొద్దని ఏం చెప్పలేదు. ఏ సీరియస్ చర్యలు ఉండకూడదంటే అరెస్టులు కానీ, నోటీసులు ఇవ్వటం కానీ, వాళ్ళని విచారణకు పిలవటం కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఈ వారం రోజులు అంటే వచ్చే మంగళవారం వరకు, వచ్చే మంగళవారం పూర్తి స్థాయి విచారణ తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద అసలు ఈ కేసులో నిందితుడుగా జగన్మోహన్ రెడ్డిని, మిగతా వైసీపీ నాయకుల్ని ఉంచుతారా, లేకపోతే క్వాష్ పిటిషన్ ని కోర్టు యాక్సెప్ట్ చేసి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రద్దు చేస్తుంది అనేది చూడాలి. కానీ సార్, ఇప్పుడు ఏదైతే కోర్టు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మెన్షన్ చేయడం జరిగిందో దాన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలి? ఇప్పుడు కుంభమేళా వెళ్ళారు, అక్కడ జరిగిన సందర్భం మనం చూసాము, అండ్ మొన్న జరిగిన సింహాచలంలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాము. వాటికి ఎవరిని తప్పు పట్టాలి అంటూ ఒక క్వశ్చన్ చేస్తూనే కదా ఇటు గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీసులు కానీ ప్రశ్నించింది కోర్టు ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి? అంటే కావాలనే వీళ్ళు రాజకీయ కక్షతోనో లేకపోతే వ్యక్తిగత కక్షతోనో ఇవన్నీ చేస్తున్నారని ఒక వర్గం వారు ఆరోపిస్తున్నట్టుగానే మనం అనుకోవాలంటారా? కోర్టులో ఇరు వర్గాల వాదోపవాదాల సమయంలో జడ్జి గారు అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. ఎందుకంటే దానికి అనుగుణంగా సమాధానాలు రాబట్టడానికి పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నారు కాబట్టి, ఆ కేసు నమోదు చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి మీద, మిగతా వైసీపీ నాయకుల మీద కేసు నమోదు చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, కారులో ప్రయాణించేటువంటి వాళ్ళని కూడా ఎందుకు నిందితులుగా చేర్చారు, మీరు ఆ ఆధారాలని కోర్టు ముందుంచండి అనేటువంటి విషయాన్ని కోర్టు అడిగింది. అలాగని వాళ్ళు ప్రశ్నలు వేశారు కాబట్టి ఈ పోలీసులు పెట్టినటువంటి కేసు అంతా తప్పుడు కేసు అనేటువంటి దాని మీదేమి రేపు పొద్దున తీర్పు వస్తుందా రాదా అనేటువంటిది చెప్పలేదు. ఈ ప్రశ్నలు వేరు, తీర్పుకు సంబంధించినటువంటి వ్యవహారం వేరు. ఒకవేళ కోర్టు గిన అలా భావించి ఉంటే ఇప్పటికే వాళ్ళు పోలీసులు పూర్తి స్థాయి ఆధారాలను కోర్టు ముందు ఉంచాలి, అందుకోసం వాళ్ళు సమయం అడిగారు. అది లేకుండా పోలీసుల వైపు నుంచి ఆధారాలు చూపించకుండా కోర్టు ఎకాఎకిన మీరు పెట్టినటువంటి కేసు తప్పు అని చెప్పడం అనేది కోర్టు వైపు నుంచి జరగదు. ఎందుకు అనంటే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఏ కోర్టు కూడా పోలీసులు చేసేటువంటి దర్యాప్తును అడ్డుకోవటం కానీ, దర్యాప్తును మధ్యలో నిలుపుదల చేయటం కానీ కోర్టులు చేయకూడదు. వాళ్ళు దర్యాప్తు చేసేటువంటి క్రమంలో దర్యాప్తు చేసిన తర్వాత లోపాలని
ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాల్లో కోర్టు దానికి సంబంధించినటువంటి అందుకు అనుగుణంగా ఆధారాల ప్రకారంగా దాని మీద ఎలాంటి తీర్పులు ఇవ్వాలని మాత్రమే కోర్టుకుంటుంది. పోలీసుల దర్యాప్తును అడ్డుకునేటువంటి అధికారం అనేటువంటిది కోర్టులకు లేదు అనేటువంటిది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ కేసులో ఒకవేళ క్వాష్ పిటిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా విడుదల రజనీ పేరుని వీళ్ళు ఎవరైతే వేశారో క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేసినా కూడా కేసు దర్యాప్తు అయితే ఆడదు. కేసు దర్యాప్తు చెయ్యొద్దు అని కోర్టు చెప్పేదానికి అవకాశం లేనే లేదు. దర్యాప్తుని చెయ్యండి మీరు అని చెప్పేదానికే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో A2గా జగన్మోహన్ రెడ్డి మిగతా వైసీపీ నాయకుల్ని ఉంచాలా, అందుకు అనుగుణంగా ఇప్పుడు వైసీపీ నాయకుల మీద పోలీసులు ఇచ్చినటువంటి ఆధారాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవు అనేటువంటి దాని మీద క్వాష్ పిటిషన్ ని కొట్టివేయటమా లేకపోతే క్వాష్ ని అంటే ఎఫ్ఐఆర్ ను కొట్టివేయటం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కేసు మాత్రం దర్యాప్తు జరిగింది. దాంట్లో నిందితులుగా జగన్మోహన్ రెడ్డి మిగతా నాయకులు ఉంటారా ఉండరా అనేటువంటిది చెప్పలేము. ఒక డ్రైవర్ వరకే ఉంచాలి అనేటువంటిది ఈ క్వాష్ పిటిషన్ యొక్క పిటిషనర్ల యొక్క ఉద్దేశం. కాబట్టి వచ్చే మంగళవారం రోజున పూర్తి స్థాయి ఆ రోజున కూడా వాదోపవాదాలు ఉంటాయి. ఆ రోజున తీర్పు ఇవ్వచ్చు, లేదంటే మరొకసారి వాయిదా వేసేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఉపశమనం ఏమిటి అని అంటే అసలు ఇప్పుడు ఈ వచ్చే మంగళవారం వరకు ఎలాంటి అరెస్టులు ఉండకూడదు అనేటువంటి దాని తీవ్రమైన చర్యలు ఉండకూడదు అనే దాని మీద చెప్పాడు. అయితే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ పోలీసులు ఆల్రెడీ వీడియో ఉంది, వీడియో మాకు దొరికింది, జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య పడ్డాడు, ఆయన చనిపోయాడు అని ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టింది దాని ఆధారంగానే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు పూర్తి ఆధారాలు కోర్టు ముందు సమర్పించలేకపోయారు? కోర్టు ముందు సమర్పించకుండా మాకు సమయం కావాలని పోలీసులు ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఈ కేసు పెట్టడం అనేటువంటిది హడావుడిగా జగన్మోహన్ రెడ్డి మీద మిగతా వైసీపీ నాయకుల మీద రాజకీయ కక్ష సాధింపుతో ఈ కేసు పెట్టారు అనేటువంటి వాదనలకి బలం చేకూరేటువంటి విధంగా పోలీసులు ఈ రోజున కోర్టు ముందు పూర్తి ఆధారాలు పెట్టలేకపోవడం అనేటువంటిది ఒక స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశంగా ఉంది. అండ్ మరోపక్క కోర్టు డైరెక్ట్ గానే అడగడం జరిగింది కదండి, కారు కింద పడినప్పుడు కారులో ఉన్న వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేస్తారు అని. దీన్ని బట్టి కేసు తీవ్రత ఏ విధంగా ఉంటుంది, లేకపోతే కావాలనే చేస్తున్నారా, లేకపోతే కోర్టు దేనిని పరిగణలోనికి తీసుకోబోతోంది అనేది కూడా మనకు ఒక క్లారిటీగా అర్థమవుతున్నట్టుగా కూడా మనం చూడొచ్చు కదా. అయితే ఈ ప్రశ్నలో మీరు వేశారు కాబట్టి జడ్జి గారు ఇలా అన్నారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎఫ్ఐఆర్ కొట్టేస్తారు అని అనుకోవాల్సినటువంటి పని లేదండి. ఎందుకోసం అని అంటే కారులో ప్రయాణించేటువంటి వారి మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఉందా లేదనే చెప్పలేం. ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అనేటువంటిది ఉండి ఆ విధంగా మనిషి చనిపోవటానికి డ్రైవర్ తో పాటు కారులో వాళ్ళు కూడా డ్రైవర్ ఏమైనా సరే ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటమో ప్రోత్సహించటమో చేసి ఉంటే ఖచ్చితంగా ఆ కారులో ప్రయాణించేటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడానికి చట్టాలు ఉన్నాయి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కింద. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఘటన కారు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు స్పీడ్ గా ప్రయాణం చేయటం లేదు, ప్రయాణం చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకు అని అంటే చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. అలాంటి జనాన్ని తప్పించుకుంటూ చిన్నగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తప్ప కారు ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ఉండటానికి అవకాశం లేదు. అలాగే నువ్వు మొత్తం అక్కడ ఎవరు పడ్డా ఏం చేసినా సరే మీరు తొక్కించుకొని వెళ్ళిపోండి నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా డ్రైవర్కి చెప్పాడా, లేకపోతే డ్రైవర్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడా, పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేటువంటిది అసలు నిజంగా సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డాడు అంటానికి ఏ ఆధారాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వరకు 37 సెకండ్ల వీడియో తప్ప ఇంకా అసలు వేరే ఆధారమే ఇప్పటి వరకు పోలీసుల దగ్గర కానీ ఇప్పటి వరకు కానీ బయటపడ్డటువంటి పరిస్థితి లేదు. దానికి ముందు వెనక వీడియో కూడా లేదు. కాబట్టి ఆ ఒక్క ఆధారం తీసుకొని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా జగన్మోహన్ రెడ్డికి కారు కిందే సింగయ్య పడ్డారు చనిపోయారు అని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే గుంటూరు ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు రెండోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మొదటిసారి ఏమో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదు, ఆ కాన్వాయ్ వెనకాల వచ్చినటువంటి కారు సో కారు, ఆ కారు నంబర్ ఇది, దాని కింద పడ్డారు, ఆయన తర్వాత ఆయన ఆసుపత్రిలో చేర్చిన తర్వాత సింగయ్య చనిపోయారని చెప్పారు బుధవారం రోజున. తర్వాత ఆదివారం అంటే 5 రోజుల తర్వాత ఇదే ఎస్పీ మాకు ఒక వీడియో దొరికింది దర్యాప్తు జరిగేటువంటి సమయంలో
అందుకని జగన్మోహన్ రెడ్డితో పాటు కొంతమంది మేము కేసులు పెడుతున్నాం అని చెప్పారు. అది కూడా దర్యాప్తులో భాగమే. ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు పోలీసుల దగ్గర కూడా లేవు. అందుకనే ఇప్పుడు కోర్టు ముందు ఆధారాలు ఉంచలేక ఈ రోజున వాళ్ళు సమయం అడిగినటువంటి పరిస్థితి ఉంది. రేపు మంగళవారానికి ఏ విధమైనటువంటి ఆధారాలను చూపిస్తారు? జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడే. జగన్మోహన్ రెడ్డి ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కి కారణమయ్యాడు, దాంట్లో ఉన్న వైసీపీ నాయకులు కూడా కారణమయ్యారు, సెంగయ్య మృతికి వీళ్ళు కూడా బాధ్యులే అని ఏం ఆధారాలు చూపిస్తారు? ఏం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూపిస్తారు? ఏ విధమైనటువంటి వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అనేటువంటిది రేపు కోర్టు పరిశీలించి ఈ కేసులో నిర్ణయం తీసుకుంటారు. అండ్ మరీ ముఖ్యంగా ఓ పక్కన ఇన్ని వాదోపవాదాల తర్వాత ఇంతకు ముందు మీరు చెప్తున్నట్టుగా కూడా అది ఫాస్ట్గా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్కి వెళ్ళే పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అంతమంది జనసందోహం ఉన్నారు, ఎవరు ఆ కారు కింద పడే అవకాశం ఉందో తెలియని పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అంటే కావాలని జరిగింది కాదు అని కూడా కోర్టు నమ్మినట్లుగా మనం భావించవచ్చా? కానీ మీరు అన్నట్టుగా పోలీసులకి ఏదైతే సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్ ఉందో దానికి టైం ఇస్తూ నెక్స్ట్ ట్యూస్డేకి వాయిదా వేశారు అని అనుకోవచ్చా? ఈ తప్పుడు కేసు ఆధారాలు లేవు అని కోర్టు నమ్మింది అని చెప్పలేదు. ఒకవేళ అలా నమ్మి ఉంటే ఈ రోజే డెసిషన్ తీసుకొని ఉండేది కదా. ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ నాయకుల మీద కేసు దర్యాప్తు చేయొద్దు, డ్రైవర్ మీద దర్యాప్తు చేయండి అని చెప్పేది. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటే పోలీసులు మా దగ్గర పూర్తి ఆధారాలను మా సమర్పించడానికి సమయం కావాలని అడిగి ఉన్నారు. ఆ పూర్తి ఆధారాలను పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతే తప్ప మీరు ఇప్పటి వరకు ఏమి ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి మీరు చేసింది తప్పు, మీరు దర్యాప్తు చేయొద్దు వాళ్ళ మీద కోర్టు చెప్పి ఉండలేదు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇది రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకుల్ని ఒక నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి కొద్ది రోజుల్లో జైల్లో ఉంచాలి అనేటువంటి దురుద్దేశం ఈ ప్రభుత్వానికి పోలీసులకు కూడా ఉండి ఉండవచ్చు అనేటువంటిది వైసీపీ యొక్క ఆరోపణ, వైసీపీ పార్టీ గాని వాళ్ళ నాయకుల యొక్క ఆరోపణ. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఆధారాలు చూపించలేదు కాబట్టి ఈ ఆరోపణ కరెక్టే అనేటువంటి దాని మీద వాళ్ళు బలంగా చెబుతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు. రేపు కోర్టు మంగళవారం ఇచ్చేటువంటి తీర్పు అనుగుణంగా పోలీసుల యొక్క వైఖరి రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారా లేదనేటువంటి తెలియడానికి అవకాశం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే ఆ రోజు ర్యాలీలో జరిగిందో రప్పా రప్పా ఆ డైలాగ్ సంబంధించి కూడా ఏదైతే ఒక కార్యకర్త వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళే అని కూడా అంటూ ఉన్నారు. ఆ డైలాగ్కి సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే తొక్కిపట్టి నార తీస్తామనే డైలాగ్ కూడా వాడడం జరిగింది. అంటే ఆ మాటలు తప్పు, ఈ మాటలు సబబు అని అనుకోవాలా? కొంతమంది సూటిగా ప్రశ్నిస్తున్న క్వశ్చన్ ఇది. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక అతను ఫ్లెక్సీ ప్రదర్శించడం అనేటువంటిది రప్ప రప్ప మేము గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు నరుకుతాం అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ విషయం మీడియా వాళ్ళు ప్రస్తావించడం, ఆయన కూడా దాన్ని మాట్లాడటం అనేటువంటి ఇది పుష్ప సినిమాలో డైలాగ్ కదా, డైలాగు ఫ్లెక్స్ లో పెట్టినంత మాత్రాన డైలాగులు అన్నంత మాత్రాన అది ప్రజాస్వామ్యంలో నేరం ఎలా అవుతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడటం అనేది. అయితే దాన్ని తెలుగుదేశము జనసేన సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రప్పా రప్పా జనాన్ని అంటే గొంతులు కోస్తామనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు అనేటువంటి విధంగా వీళ్ళు రాజకీయ పరంగా మాట్లాడారు. ఆ విషయాన్ని విపరీతమైనటువంటి ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మేము రప్ప గొంతులు కోస్తామని అది తెలుగుదేశం వాళ్ళైనా జనసేన కోస్తామని చెప్పాల. ఇట్లాగే ఇది పుష్ప డైలాగు, దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ డైలాగులు పెట్టారు. అది కూడా అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త వైసీపీలకు వచ్చి ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం మీద కోపంతో ఆయన ఆ విధమైనటువంటి ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండొచ్చు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అయితే ఇప్పుడు అది తప్పు అని మాట్లాడినటువంటి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మరి ఇదే పవన్ కళ్యాణ్ ఏడాది సంబంధించినటువంటి పాలన విజయోత్సవ సభలో మేము తొక్క తీసి నారదీస్తాం అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేటువంటిది కనుక మనం గమనిస్తే మరి భారత న్యాయ సంహిత ప్రకారంగా ఏ చట్టం ప్రకారంగా తొక్కదీసి నారదీయటానికి తొక్కిపెట్టి నారదీయటానికి ఏ చట్టాల్లో ఉంది? ఏ విధంగా మీరు ఆ విధంగా మాట్లాడతారు?
తొక్కబెట్టి నార తీసేటువంటి శిక్షలైతే భారత న్యాయ సంహితలో లేవు, అలాగా పాత ఐపీసీలో కూడా లేవు. ఈ తొక్కిపెట్టి నార తీయటం ఎలా ఉంది? చట్టబద్ధంగా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రమే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలాంటిదంటే అధికారం ఉంది కాబట్టి మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించి ఇష్టం వచ్చినట్టుగా చేస్తామనేటువంటి ధోరణే ఈ రోజున పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా కనపడుతుంది. మొన్న తెనాలిలో చూసాం, వాళ్ళు ఏదో తప్పు చేశారు అనేటువంటి దాని మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఆ యువకుల మీద, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి యువకులు, మైనారిటీకి సంబంధించిన వాళ్ళని పోలీసులు అధికారుల మీద బహిరంగంగా శిక్షించడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. దాన్ని హోంమంత్రి సమర్థిస్తారు, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ సమర్థిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తొక్కిపెట్టి దారి తీసేటువంటి అంశం ఏమన్నా అది పార్లమెంటరీ లాంగ్వేజ్, చట్టబద్ధంగా ఏమన్నా పనికి వచ్చేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో కార్యకర్తలు ఇచ్చినటువంటి స్టేట్మెంటే తప్పు అయినప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ మరీ తప్పు కదా. అంటే ఇది అధికార పక్షం వాళ్ళు మాట్లాడితేనేమో అవేమో మంత్రాలాగా వినాలా మనం జనం, ఈ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితేనేమో వాటిని అన్పార్లమెంటరీ బూతుల కింద మనం అనుకోవాల్సి ఉంటుందా? ఇది అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడేటువంటి ధోరణి, మీరు అధికారంలో కాబట్టి కొంత అనుకోగా వ్యవహరించడం అనేది వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రతిపక్షం కూడా, జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా అదుపు తప్పి మాట్లాడటాన్ని ఎవరూ సమర్థించలేరు. అది సమర్థించడానికి కూడా కుదిరేటువంటి పని కాదు. మరోపక్క ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తారేమో అని భయపడుతూ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, పెట్టుబడిదారులు రావడం లేదు, అసలు వచ్చే సమస్య లేదు, ఇక రానివ్వము, భూస్థాపితం చేసేస్తాము ఆ పార్టీని అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? నిజంగానే పెట్టుబడిదారులు భయపడుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఈ వ్యాఖ్యలు చేశారు, మళ్ళీ ఆ భూతాన్ని రానివ్వము అనేటువంటి విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. మన ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు జరిగేటప్పుడు పరిపాలించేటువంటి అధికార పార్టీకి మళ్ళీ ఓటు వేస్తారా లేదనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. 5 ఏళ్లకు ఒకసారి ఓటింగ్ జరుగుతుంది. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి కూడా 164 సీట్లు ఇచ్చారు. కానీ 164 వచ్చినా, 175కి 175 సీట్లు వచ్చినా 5 ఏళ్ళు మాత్రమే పరిపాలించగలుగుతారు. మీకు 5 ఏళ్లే సమయం ఇచ్చారు. తర్వాత ఎవరు గెలుస్తారనేటువంటిది ఆ రోజు ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అంశం ఏంటంటే, వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించారు, భయపెట్టారు, వాళ్ళని పారిపోయేటట్టు చేశారు. అందుకనే ఉన్నవాళ్ళు పారిపోయాడు, కొత్త వాళ్ళు రాలేదు అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాట. మరి అయితే మీ ప్రభుత్వం కింద బాగుందనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం బాగుండి పారిశ్రామికవేత్తలకి మంచి సాదర స్వాగతం పలికి మంచి అవకాశాలు కింద ఇస్తే ఆటోమేటిక్ గా పెట్టుబడిదారులు వస్తారు. ఒక్కటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను, ఏ రాష్ట్రంలో అయినా సరే శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు వస్తారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత మొత్తము ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళ మీద కేసులు పెట్టినా సరే, లేకపోతే ఇతర వాళ్ళని మీద దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, జరుగుతున్నటువంటి హత్యలు కానీ, అత్యాచారాలకు సంబంధించినటువంటి ఘర్షణలు కానీ, వీటిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున స్పష్టంగా కనపడుతుంది. అదే విధంగా వీళ్ళ తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులే ఇప్పుడు వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి నాయకుడు. ఆయన హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నారా లోకేష్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎందుకు హత్యకు గురయ్యాడే అంటే ఆయన బియ్యం మాఫియాలోను, మద్యం మాఫియాలోను ఉండి దారుణమైనటువంటి హత్యకు గురయ్యాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇలా శాంతి భద్రతలు అదుపు లేనటువంటి పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా పారిశ్రామికవేత్తలు వస్తారు? మీరు కదా కరెక్ట్ గా ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా ఉందని చెప్పాల్సినటువంటి పరిస్థితి, మీరు చూపించాల్సినటువంటి బాధ్యత మీది కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు. మీరు 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా చంద్రముఖి అనేటువంటి భూతం మళ్ళీ వస్తుంది, వస్తే మీకు స్కీములన్నీ ఆగిపోతాయి, కాబట్టి మీరు వాళ్ళని గెలిపించొద్దు మీరు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు సిద్ధం సభలో. మరి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 175కి పోవాలనుకున్నాడు, 11 తెచ్చారు. జనం ఆయన వద్దనుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటాడు వాళ్ళొద్దు, నన్నే గెలిపించండి, మరి నాకు 25 ఏళ్ళు కావాలో 30 ఏళ్ళు కావాలో తెలియదు. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు మందే ప్రభుత్వం అన్నాడు.
5 ఏళ్లకే అంతులు ఎక్కడ పోయాడు. ఇప్పుడు వీళ్ళు కూడా మాకు వాళ్ళకి 5 ఏళ్లకే తర్వాత వాళ్ళు రాకూడదు అని చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది ప్రజల ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి జగన్మోహన్ రెడ్డి గురించి కదా హామీ ఇవ్వాల్సింది. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు, అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి వాటాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది అని కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి. ఇట్లా పెట్టుబడి పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలకు మాకు కూడా వాటా కావాలని, అదే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర, వెంచర్లు వేసే వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వీటిని అదుపు చేయాలి. చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడాడు. చాలా మంది కరప్షన్ చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళని నేను అవినీతి వాళ్ళని ప్రోత్సహించడం అవసరమైతే వదులుకుంటానని. ఇవి స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నాయి. అది ఆ విధమైనటువంటి అవినీతిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కన్నా కూడా మీ ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వాళ్ళని అదుపు చేసుకునేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. మరీ ముఖ్యంగా ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించారు. మరొక 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమవుతున్నట్లుగా కేబినెట్ లో డెసిషన్ కూడా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఏం చెప్తారు? ఇది అమరావతి అనేటువంటిది అంశము ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరమే. రాష్ట్ర రాజధానిని నిర్మించుకోవాల్సిందే. అమరావతి కూడా అవసరమే. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు మొన్న 2024లో గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలి అమరావతికి అనేటువంటి ఒక నిర్ణయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుదిబండగా మారబోతోంది. రైతులకి భవిష్యత్తులో వాళ్ళ ఆత్మహత్యలకి దారి తీసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది ఆరోపణ కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను అంటే ఇది ఊహాజనితమైనటువంటి అభిప్రాయం కాదు. రైతులు ఇబ్బందులకు గురవుతారు, ఆత్మహత్యలకు కూడా గురయ్యే ప్రమాదం ఉందని ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాను అని అంటే 2015లో చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వము, ఆ రోజున పవన్ కళ్యాణ్ మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వము రాజధాని అమరావతిగా నిర్ణయించిన తర్వాత 29,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములతో కలిపితే 54,000 ఎకరాలు రాజధానికి వచ్చాయి. కానీ 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, కేంద్ర ప్రభుత్వము మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నాము, బీజేపీ రాజధానికి అమరావతికి భూముల నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, మోసం చేసింది బీజేపీ ప్రభుత్వాన్ని ఇదే చంద్రబాబు నాయుడు నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీలో గోల పెట్టినటువంటి విషయం 2018 నుంచి 19 వరకు చూసాం. ఇదే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంతో ఏమైంది, 2019లో వీళ్ళు ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వీళ్ళు దీన్ని అలుసుగా తీసుకొని తెలుగుదేశము, జనసేన, బీజేపీ ప్రభుత్వము రాజధాని నిర్మాణాన్ని చేపట్టలేకపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మేము 3 రాజధానులు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పేసి అమరావతి పడకన పడేశారు. దీంతో 2019 నుంచి 24 వరకు రాజధానికి భూములు ఇచ్చినటువంటి 270 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు బాధ్యుడే కదా, నరేంద్ర మోడీ కూడా బాధ్యుడే కదా, మట్టి నీళ్లు ఇచ్చినట్టు నా బాధ్యుడే కదా. అదే విధంగా ఈ రాజధానిని పడకన పడేసినటువంటి 3 రాజధానులు అని చెప్పి మొత్తము కనీసం ఒక్క ఇటుకరాయి కూడా పేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, మేము ఇప్పుడు 54,000 ఎకరాలు ఉన్నాయి, ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటారంట. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదని అందరూ అనుకుంటున్నారు. ఈ రాజధాని నిర్మాణం అనేటువంటిది కేవలము ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు ఇచ్చేటువంటి 31,000 కోట్ల రూపాయల ఇప్పటి వరకు అప్పుతో మనము కేవలము ప్రభుత్వ భవనాలను మాత్రమే, పరిపాలనకు అవసరమైన భవనాలు మాత్రమే మనం నిర్మించుకోవడానికి అప్పు సరిపోతుంది. అంతేగాని మీరు ఇచ్చినటువంటి 29,000 మంది రైతులకి వాళ్ళకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వటానికి కానీ, రోడ్లు వేయటానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ నిధులు లేవు. ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండి మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటామంటే మరి ఇప్పుడు 10 ఏళ్ళైంది రైతులు భూములు ఇచ్చి, వాళ్ళకి దిక్కు దిశానం లేదు, వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు, వాడు సొంత ఇల్లు కట్టుకోవడానికి
రిజిస్టర్ చేసిన ప్లాట్లలోకి మీరు అనుమతి ఇవ్వలేదు. మీరు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా రైతుల్ని నెట్ట నిలువున చంద్రబాబు నాయుడు ముంచేయటమే. నేను ఇంకొకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు పదే చెప్తాడు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దీంతో వచ్చే డబ్బులతోనే కొన్ని భూములు అమ్మి మేము నిర్మాణం చేస్తామని అంటున్నారు. ఇప్పుడేం చెప్తున్నాడు నారాయణ, ఈ మొత్తము మొదటి పేజీలో తీసుకున్నటువంటి భూములు ఏం మిగట్టలేదు, అయిపోయినాయి. మరి ఇప్పుడు అందుకని మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకున్నారు అంటే మీరు అమ్ముకోవడానికి మళ్ళీ భూములు రైతులు ఇవ్వాలా? మీరు ఇచ్చినటువంటి 10 ఏళ్ల నుంచి ఇచ్చినటువంటి రైతులకి దిక్కు దిశనం లేదు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా మరి కొంతమంది రైతులు ముంచుతామనంటే ఇది ఎంత మేరకు సమంజసం? ఇది రైతులు, ఇది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ రోజున ప్రభుత్వం ఈ విధంగా భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అమరావతి అనేటువంటిది ఈ భూముల వ్యవహారం గుదిబండలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.